నిజం చెప్తున్నా, ఒక్క విషయం గుర్తుపెట్టుకో, బాగా గుర్తుపెట్టుకో. నిన్నే చెప్తున్నా, నీకే చెప్తున్నా. నువ్వు ₹5 కానీ, ₹10 కానీ, ₹100 కానీ ఎవరికైనా, నీ ఫ్రెండ్కో, నీ పిన్నికో, నీ బాబాయ్కో, ఆఖరికి మీ నాన్నకో ఎవరికైనా ఇచ్చినావంటే నువ్వు అడగాలనుకున్నా వాళ్ళు ఇయ్యరు. ఆ టైం వాళ్ళకి అవసరమైనప్పుడు ఆ టైంకి నువ్వు దొరికినావు, గొర్రె లెక్క దొరికినావు, ఇచ్చినావు, కథం అయిపోయింది. మళ్ళీ వాళ్ళు తిరిగి ఇయ్యరు. ఇదైతే పక్క 100% ఖచ్చితంగా ఇయ్యరు. నేను ఒక 500 ఇచ్చి ఇంతవరకు వసూలు చేసుకోలేకపోయినా. ఎందుకు అడిగితే మొఖం దాచుకుంటూ పోతారు కొంతమంది ఉర్రు, నేను డబ్బులు ఇచ్చిన వాళ్ళు కూడా. సో విషయం ఏంటంటే ఎవరికి డబ్బులు ఇవ్వద్దు. ఇస్తే ఇలాంటి వాళ్ళ వల్ల నిజంగా ఇచ్చిన వాళ్ళు కూడా నమ్మకం అనేది పోతుంది. అందుకని ఇచ్చినవా కథం మర్చిపో, వాడు ఇచ్చినప్పుడు తీసుకో, అంతేగాని వాడు నీకు శత్రువు అవుతుడు. ఇది గుర్తుపెట్టుకో. నువ్వు ఎవరికైతే పైసలు ఇచ్చినావో ఇచ్చేటప్పుడు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, వాడు నీకు శత్రువు అనే విషయం నువ్వు గుర్తుపెట్టుకోవాలి. ఇచ్చినప్పుడు ఆడిచ్చినప్పుడు తీసుకోవాలి, లేకపోతే వాడు ఇచ్చినాక ఎదురు చూసుకోవాలి. అంతే. ఎవరికి ఇయ్యకు డబ్బులు, ఊరికే రావు.